హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎస్ క్రియేటివ్ ఐడియాస్. ఈరోజు ఈ వీడియోలో మనం డిజైనర్ పఫ్ స్లీవ్స్ ఎలా స్టిచ్చింగ్ చేయాలో నేర్చుకుందామండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ హ్యాండ్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. 2 హ్యాండ్స్కి వచ్చేసి 4 లేయర్స్ మీద క్లాత్ అయితే ఫోల్డింగ్ చేసుకున్నానండి. ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్ సైడ్లో ఉండేలా పెట్టుకున్నాను. ఫోల్డింగ్ వచ్చేసి నా వైపు పెట్టుకున్నానండి. ఇక్కడ హ్యాండ్ లెంత్ వచ్చేసి ఖర్చుతో కలిపి 10 ఇంచులకి మార్కింగ్ చేసుకుని చంక డౌన్ వచ్చేసి 3.5 ఇంచులకి అయితే మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ ఆర్మ్ లూజ్ వచ్చేసి 7.5 ఇంచెస్, అలాగే కింద హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసుకున్న ప్రకారం హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నానండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఆర్మ్ లూజ్ దగ్గర కటింగ్ అయితే పెట్టుకోవాలి. అలాగే హ్యాండ్స్కి సెంటర్లో కూడా కటింగ్ పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఫ్రంట్ షేప్ అయితే తీయలేదండి, ఎందుకంటే డిజైనర్ హ్యాండ్స్కి ఫ్రంట్ షేప్ అనేది హ్యాండ్స్ రెడీ చేసిన తర్వాత తీసుకుంటే కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. అలాగే నేను ఇక్కడ హ్యాండ్స్కి అనేది సెంటర్ కటింగ్ లేకుండా డైరెక్ట్గా హ్యాండ్ మీదే హ్యాండ్స్ అనేవి లైనింగ్ కట్ చేయకుండా లైనింగ్ మీదే హ్యాండ్స్ అనేవి స్టిచ్ చేసేస్తున్నాను. అయితే ఇక్కడ టోటల్ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్ అండి. మనకి హ్యాండ్స్కి 6 ఇంచెస్ వచ్చేసి పఫ్ వచ్చేలాగా పెట్టుకుంటున్నాను. కింద వచ్చేసి బార్డర్ అయితే వేసుకుంటున్నాను. ఇక్కడైతే నేను హ్యాండ్ పైన 6 ఇంచెస్ కదా, ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకుని 7 ఇంచెస్కి క్లాత్ లెంత్ అయితే తీసుకున్నానండి. అలాగే ఈ క్లాత్ ఫోల్డింగ్ దగ్గర సెంటర్కి అయితే ఒక మార్క్ పెట్టేసుకోవాలి. ఈ క్లాత్ ఫోల్డింగ్ మీద వచ్చేసి 15 ఇంచెస్ ఉందండి. ఓపెన్ చేస్తే మనకు మొత్తం 30 ఇంచెస్ అనమాట. ఒక్కొక్క హ్యాండ్కి 30 ఇంచెస్ లెంత్ అయితే పైన పఫ్ కోసం క్లాత్ అయితే కావాలండి. అలాగే కింద మనకి 4 ఇంచెస్ కదా, ఈ 4 ఇంచెస్కి ఖర్చుకి కలిపి 1 ఇంచ్ కలుపుకొని 5 ఇంచెస్ అండి. అలాగే ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవడం వల్ల ఒక 1.5 ఇంచ్, మన 4 ఇంచెస్కి 1.5 ఇంచ్ కలుపుకొని 5.5 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు హెచ్చు తగ్గులు వచ్చినా కవర్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇక్కడ హ్యాండ్కి 6 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడైతే ఒక లైన్ అయితే తీసేసుకోవాలండి. స్ట్రైట్గా లైన్ తీసేసుకున్న తర్వాత ఈ లైనింగ్కి హ్యాండ్కి సెంటర్ అయితే మార్కింగ్ చేసుకోవాలండి. ఈ సెంటర్లో మనం పైన పఫ్ కోసం బ్లౌజ్లోంచి క్లాత్ అయితే తీసుకున్నాం కదా, ఆ క్లాత్ సెంటర్ కూడా ఈ లైనింగ్ యొక్క క్లాత్కి సెంటర్ వచ్చేలాగైతే పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి హ్యాండ్కి చివరి నుంచి క్లాత్ అనేది పెట్టుకుని స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ చేసేటప్పుడు మనకు లైన్ మీద స్టిచ్ అనేది వచ్చేలాగా స్టిచ్ వేసుకోవాలండి. అలాగే ఖర్చు అనేది ఎక్స్ట్రా 1/2 ఇంచు మనం మార్కింగ్ చేసుకున్న లైన్ కంటే కింద వైపుకి ఖర్చు ఉండేలాగా పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకున్న తర్వాత మన హ్యాండ్కి సెంటర్కి ఫ్రిల్స్ అనేవి ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటూ రావాలండి. పక్కనే కాకుండా ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయ్యే విధంగా 1 ఇంచ్ హోల్డింగ్ వచ్చేలాగా హ్యాండ్స్ అయితే ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలండి. ఇలా 1 సైడ్ సెంటర్ వచ్చేలాగా ఫ్రిల్స్ పెట్టేసుకున్న తర్వాత రెండవ సైడ్ కూడా మనకి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది సెంటర్కి ఫ్రిల్స్ ఆపోజిట్ సైడ్లో పెట్టేసుకోవాలి. ఒక సైడ్ మన వైపు వచ్చేలా పెట్టుకున్నాం కదా, రెండవ సైడ్ వచ్చేసి పాదం వైపుకి వచ్చేలా ఫ్రిల్స్ అనేవి సెంటర్ మీద ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయ్యేలా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకుని చివరి వరకు స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసేసుకున్నప్పుడు కింద 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలాగా మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పైన వచ్చేసి షోల్డర్ దగ్గర ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలండి. కింద మనం ఒకటే దగ్గర ఫ్రిల్స్ అనేవి పెట్టుకున్నాం కదా, ఈ పైన వచ్చేసి కొంచెం గ్యాప్తో మనకి హ్యాండ్ సెంటర్ నుంచి ఒక 1.5 ఇంచు గ్యాప్ అనేది మార్కింగ్ చేసుకుని ఆ గ్యాప్ దగ్గరికి ఈ ఫ్రిల్స్ అనేవి క్రాస్గా వచ్చేలాగా పెట్టుకోవాలండి. కింద మనం దగ్గరగా పెట్టుకున్నాం కదా, పైన వచ్చేసి దూరంగా షోల్డర్ దగ్గర హ్యాండ్ సెంటర్ నుంచి ఒక 1 ఇంచు గ్యాప్ ఉంచుకుని అక్కడి నుంచి ఫ్రిల్స్ అనేవి క్రాస్గా వచ్చేలా పెట్టుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకునేటప్పుడు మనం పిన్స్ పెట్టుకున్నట్టయితే ఫ్రిల్స్ అనేవి జరిగిపోకుండా ఉంటాయి. అయితే ఇది జారిపోయే క్లాత్ కాబట్టి ఫ్రిల్స్ అనేవి మీకు అంత పర్ఫెక్ట్గా కనిపించకపోవచ్చు. ఆకు పట్టు కానీ రాసిల్క్ కానీ ఇలాంటి స్టిఫ్గా ఉన్న క్లాత్స్కి అయితే ఈ ఫ్రిల్స్ అనేవి చాలా బాగా కనబడతాయండి. ఇలా మొత్తం ఫ్రిల్స్ అనేవి సెట్ చేసుకోవాలి. 1 సైడ్ సెట్ చేసేసుకున్న తర్వాత రెండవ సైడ్ కూడా ఫ్రిల్స్ అనేవి సెట్ చేసేసుకుని పైన మనకి లైనింగ్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా స్టిచ్ వేసేసుకుంటూ లైనింగ్ పైన స్టిచ్ వేసేసుకుంటూ ఒరిజినల్ క్లాత్ని లైనింగ్కి అయితే జాయిన్ చేసేసుకోవాలి. ఇక్కడ ఈ క్లాత్ అనేది మనకి జారిపోతుంది కదా, ఫ్రిల్స్ అనేవి మనకి ముడతలు రాకుండా ఉండటం కోసం ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం లాగినట్టుగా పట్టుకుని లైనింగ్ అయితే జాయిన్ చేసుకోవాలండి. అప్పుడే మనకి ఫ్రిల్స్ అనేవి స్టిఫ్గా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా లైనింగ్ని ఒరిజినల్కి అయితే జాయిన్ చేసేసుకోవాలి. ఇలా జాయిన్ చేసేసుకున్న తర్వాత మనం ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలండి.
ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కింద బార్డర్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఈ బార్డర్ జాయిన్ చేసుకునేటప్పుడు రైట్ సైడ్ అనేది కింద వైపు ఉండేలా పెట్టుకుని రాంగ్ సైడ్ మన వైపుకి కనిపించే విధంగా పెట్టుకోవాలండి. అలాగే ఈ బార్డర్కి సెంటర్ హ్యాండ్ సెంటర్కి వచ్చేలా పెట్టుకుని ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇక్కడ మీరు కావాలంటే పైపింగ్ కూడా వేసుకోవచ్చు. నేనైతే పైపింగ్ కానీ ఏం వేయట్లేదు. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత క్లాత్ని ఇలాగా పక్కకి తీసేసి పైనుంచి మళ్ళీ ఒక స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇప్పుడు మనం హ్యాండ్ని ఇలా రివర్స్ చేసుకుని లైనింగ్కి సమానంగా ఒరిజినల్ క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం లైనింగ్ని ఒరిజినల్ని ఇలా సెపరేట్ చేసుకుని మనం ఫ్రిల్స్ పెట్టుకున్న క్లాత్ని లోపలికి పెట్టేసుకుని ఇలా స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసుకోవడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది బాగుంటుంది అనమాట. ఖర్చు అనేది బయటకు కనబడకుండా ఫినిషింగ్ చాలా బాగా వస్తుందండి. ఈ విధంగా లైనింగ్ని ఒరిజినల్ని జాయిన్ చేసేసుకోవాలండి. ఇలా జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ని మనం రివర్స్ చేసేసుకోవాలి. ఇలా రివర్స్ చేసేసుకుని చివరి ఎడ్జ్లో ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. మీరు పాదం వెడల్పుతో స్టిచ్ అయినా వేసుకోవచ్చు, లేదంటే చివరి ఎడ్జ్లో ఒక స్టిచ్ వేసేసి మళ్ళీ పాదం వెడల్పుతో రెండో స్టిచ్ కూడా వేసేసుకోవచ్చు. ఈ విధంగా లైనింగ్ అనేది మనకి బయటికి కనబడకుండా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇక్కడ మనకి సైడ్ జాయింట్స్ పడితే మనం పైన హ్యాండ్కి కట్ చేసిన పీస్ ఉంటుంది కదా, అదైతే జాయిన్ చేసేసుకోవాలండి. ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టి జాయిన్ చేసుకోవడం వల్ల మనకి నీట్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా రెండో సైడ్ కూడా జాయింట్ అనేది స్టిచ్ వేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి హ్యాండ్స్కి అతుకులు పడినా కానీ డిజైనర్ హ్యాండ్స్కి ఈ విధంగా స్టిచ్ వేసేసుకుంటే ఫినిషింగ్ బాగుంటుంది. ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం 2 హ్యాండ్స్ స్టిచ్ వేసుకున్న తర్వాత హ్యాండ్స్ 2 కూడా ఆపోజిట్లో ఉండేలా పెట్టుకోవాలండి. ఒరిజినల్ 2 ఒక సైడ్ ఉండేలా పెట్టుకుని లోపల వైపు ఉండేలా పెట్టుకుని లైనింగ్ 2 బయట వైపు ఉండేలా పెట్టుకుని హ్యాండ్కి షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా, అక్కడ నుంచి 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకుని మనకు ఆర్మ్ లూజ్ ఫిట్టింగ్ ఉంటుంది కదా, అక్కడి వరకు 1/2 ఇంచ్ 30 ఇంచ్ వరకు లోపలికి షేప్ అనేది తీసుకోవాలండి. కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే 1/2 ఇంచ్ వరకు హ్యాండ్ కర్వ్ తీసుకుని ఇలా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఒక స్టిచ్ వేసుకుని తర్వాత ఈ లోత్ అనేది తీసుకుంటే మనకి క్లాత్ ఫ్రిల్స్ అనేవి ఊడిపోకుండా ఉంటుంది అనమాట. స్టిఫ్గా ఉండే క్లాత్ అయితే కట్ చేసుకున్న తర్వాత కూడా స్టిచ్ వేసుకోవచ్చు. ఇలా జారిపోయే క్లాత్కి అయితే స్టిచ్ వేసుకున్న తర్వాత కట్ చేసుకుంటే ఫ్రిల్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం ఈ హ్యాండ్స్ని బ్లౌజ్కి అయితే జాయిన్ చేసుకోవాలండి. బ్లౌజ్ షోల్డర్స్ అలాగే హ్యాండ్ యొక్క సెంటర్ కూడా 2 షోల్డర్కి సెంటర్లో వచ్చేలాగా హ్యాండ్స్ సెంటర్ అనేది పెట్టుకుని హ్యాండ్స్ అనేవి బ్లౌజ్కి జాయిన్ చేసుకోవాలండి. ఇలా జాయిన్ చేసుకునేటప్పుడు హ్యాండ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అలాగే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ 2 ఒకే వైపుకి వచ్చేలాగా జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా జాయిన్ చేసేసుకుని డబుల్ స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. ఇలా డబుల్ స్టిచ్ వేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ అయితే కొలుచుకుని సైడ్ బ్లౌజ్ అయితే హ్యాండ్స్ జాయిన్ చేసేసుకోవాలి. సైడ్ జాయింట్స్ అయితే వేసేసుకోవాలండి. ఈ విధంగా ఎక్స్ట్రా ఇంకో 2-3 స్టిచెస్ వేసేసుకుంటే మనకి డిజైనర్ హ్యాండ్స్ అనేవి రెడీ అవుతాయి. ఇప్పుడు ఈ హ్యాండ్స్కి మనం ఇలా ఐరన్ చేసేసుకున్నామంటే కనుక ఫ్రిల్స్ అనేవి మనకి కదిలిపోకుండా ఉంటాయండి. ఇక్కడ హ్యాండ్స్ సెంటర్ చూసారు కదా, ప్లస్ గుర్తు అనేది వచ్చింది. అలాగే వీటికి మనం ఐరన్ చేసేసుకున్నట్టయితే ఈ ఫ్రిల్స్ అనేవి అలాగే ఉంటాయండి. మనం ఇలా ఓపెన్ చేసి ఐరన్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా ఫోల్డింగ్ పెట్టి కూడా ఐరన్ చేసుకుంటే ఫ్రిల్స్ అనేవి పర్ఫెక్ట్గా నిలబడతాయి అనమాట. ఈ హ్యాండ్స్కి మంచి లుక్ రావడం కోసం ఇలా షో బటన్స్ అనేవి పెట్టుకోవచ్చు. మనం సింగిల్ బటన్ అన్న పెట్టుకోవచ్చు, లేదా చిన్న బటన్స్ అయితే 3 పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ సింగిల్ బటన్ అయితే పెట్టానండి. కుట్టిన తర్వాత హ్యాండ్స్ అయితే ఇలా ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.